చట్టం చేపట్టాలి. సాగునీరు ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి. పంట రుణాలు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు 90% రాయితీతో విత్తనాలు మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రైతాంగ పోరాటాలు, రైతాంగ పోరాటాలు. 90% సబ్సిడీతో విత్తనాలు, పంటల బీమా సౌకర్యం, 90%తో విత్తనాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు, కౌలు రైతులకే గుర్తింపు కార్డులు, సాగునీటి వసతి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మే 15 నాటికే సాగునీరు ఇస్తామని చెప్పింది. కానీ జూన్ 1 వచ్చినంత వరకు ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వలేదు. క్యాలెండర్లు మాత్రం ప్రకటిస్తూ ఉన్నారు. రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకనే ఎన్టీఆర్ జిల్లాలో కీలకంగా మున్నేరు ప్రాజెక్టు, కంచెల వేదాద్రి, తారకరామ ఎత్తుపోతల పథకాలకి ఎస్టిమేషన్లు వేశారు. కొన్నిటికి డబ్బులు ఇచ్చారు. 140 లిఫ్టిగేషన్ పథకాలు ఉన్నాయి. అందులో సగానికి సగం పని చేయట్లేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నిధులు కేటాయించి వాటిని ఖర్చు పెట్టి సాగునీరు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఆపరేషన్ బుడమేరుని మేము విజయవంతం చేస్తా ఉన్నారు. 500 మీటర్లు మరి గండి పడితే 350 మీటర్లకి గండి వాల్ కట్టి మేము ఆపరేషన్ బుడమేరుని మేము విజయవంతం చేశామని చెప్పామంటే చాలా చిక్కుచేటైన విషయం. అంతేకాదు, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. 90% సబ్సిడీతో రైతులకు విత్తనాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు సప్లై చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని, విత్తనాలు సప్లై చేసే వాళ్ళు విత్తనాలు సప్లై చేయట్లేదు. ఇప్పుడు ఒక్క గింజ కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆ 90% రాయితీతో రైతాంగానికి విత్తనాలు అందించాలా. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కూలి ధరలు, అదేవిధంగా ట్రాక్టర్ రైతులు, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పంట రుణాలు పెంచట్లేదు. అందుకనే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి కౌలు రైతులకి పంట రుణాలు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌలు రైతులకు ప్రభుత్వం చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి సులభతరంగా గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు కూడా ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో అంటే జూన్ 13వ తేదీ నాటికి 2 ఏళ్ళు పూర్తవుతాయి. ఒక్క ఇచ్చిన హామీలు కూడా అమలు చేయనటువంటి చేతగాని ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుస్తూ ఉంది. గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభావ పథకం ఈ 2 ఏళ్లలో ఒక్క కౌలు రైతుకి లేదు. మన రాష్ట్రంలో 80% మంది కౌలు రైతుల పంటలు పండించేది. మరి పంటలు పండించేది ఒకళ్ళు అయితే సాగు చేయకోకుండా తీసుకునే వాళ్ళు మరొకరు ఉన్నారు. అందుకని వాస్తవ సాగుదారులైన రైతులకి, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని పెంచి 50,000 వరకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొక్కజొన్న బాగా పండింది. ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. మార్కెట్ ధరకి అదేవిధంగా మద్దతు ధరకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో ఇచ్చి ఆదుకుంటామన్నారు. లేఖల మీద లేఖలు, ప్రేమ లేఖలు ఎక్కువైంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఈ డబల్ ఇంజనీర్ సర్కారు రాష్ట్రంలో ఉన్న రైతులు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా అనేక సమస్యలు ఖరీఫ్ సీజన్లో ఉన్నాయి కాబట్టి వీటిని పరిష్కారం చేయమని ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొంటా ఉన్నారు. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.